బీఎస్పీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని తెలిపారు. పొత్తు విధి విధానాలు, సీట్ల ఖరారుపై రేపు వెల్లడిస్తామన్నారు. పొత్తుపై బీఎస్పీ అధినేత్రి మాయావతితో రేపు మాట్లాడతామన్నారు. తెలంగాణలో దళితుల కోసం బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందజేస్తారు. సీతారామరాజు. మమత, మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భారత రాష్ట్ర సమితి అలాగే బీఎస్పీ రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన కీలకమైన చర్చలు ఈ రోజు నందినగర్ వేదికగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బీఎస్పీ అధ్యక్షుడు బీఎస్పీ అధినేత రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు కలిశారు. చాలాసేపు అక్కడ కూర్చొని అనేక అంశాలపై వారిద్దరు కూడా చర్చించుకున్న పరిస్థితి. బీఎస్పీకి సంబంధించిన ఇతర నేతలు కూడా ఈ సమావేశంలో పాల్పంచుకున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఇతర ముఖ్య నేతలు కూడా ఇందులో హాజరైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా సిద్ధాంత పరంగా కూడా ఇటు బీఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు కూడా ఒకే రకంగా సిద్ధాంత పరంగా పార్టీలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఉద్యమ పార్టీగా ఉన్న సందర్భంలో కూడా లౌకికవాద పార్టీగా బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా తెలుసు. అలాగే బీఎస్పీ కూడా ఇదే రకమైన సిద్ధాంతాన్ని నమ్మి ముందుగడుగు వేస్తున్న తరుణం, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్న తరుణం కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సిద్ధాంత పరంగా కూడా సారూప్యత ఉన్న నేపథ్యంలోనే కలిసి ముందుకు సాగాలి అని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ రోజు అర్థం అవుతా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేసిన దళిత బంధు వంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే దళితుల సంక్షేమంతో పాటు విద్యకు సంబంధించి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీలు ఒక తాటిపైకి రావడంలో కీలక పాత్ర పోషించాయని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే తప్పకుండా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భం కూడా కనిపిస్తోంది. బీఎస్పీ అధిష్టానం అంటే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అనుమతితోనే ఈ చర్చల ప్రక్రియ, ఈ భేటీ జరిగినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా మీడియాతో మాట్లాడిన సందర్భం స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఇందులో కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే ఆ సీట్లకు సంబంధించిన విషయం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రానున్న రోజుల్లో తప్పకుండా వాటిపై కూడా చర్చలు కొనసాగుతాయనే విషయాన్ని ఆయన చెప్పారు. తప్పకుండా గౌరవప్రదంగా మిత్రపక్షం అన్నప్పుడు గౌరవప్రదంగా తప్పకుండా సీట్ల కేటాయింపు ఉంటుందనే అంశాన్ని మాత్రం ఆయన ప్రస్తావించిన సందర్భం ఉంది. దీంతో పాటుగా మాయావతి గారితో రేపు మాట్లాడతాను ఫోన్లో అని కూడా కేసీఆర్ గారు వెల్లడించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాని తర్వాత మీడియాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడారు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారిని కలవడం ఆనందంగా ఉన్నది అని ఆయన వెల్లడించిన సందర్భం కనిపిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పాలనలో లౌకికవాదం అనేది ప్రమాదంలో పడింది. ఈ క్రమంలోనే దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంతోనే తాము ఈ విధమైన అడుగు వేశామనే ఆలోచన ఆయన చేసినట్టుగా కనిపిస్తా ఉంది. బీజేపీతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించిన సందర్భం కూడా కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం మాత్రం అధిష్టానానికి నివేదిస్తాం. అధిష్టానానికి సంబంధించిన అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత రానున్న రోజుల్లో మరింత ముందడుగు వేస్తామనే విషయాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 నెలలు కూడా కాకముందే అనేక కీలకమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారనే అంశం కూడా ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ రోజు జరిగిన ఈ కీలకమైన రాజకీయ పరిణామం అనేది కూడా అత్యంత చర్చనీయాంశం అవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కేవలం స్టేట్ కు సంబంధించిన మీడియానే కాకుండా జాతీయ స్థాయి మీడియా కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా కవర్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు, ఇటు బీఎస్పీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కలిసి నడవబోతున్న ఈ తరుణంలో తప్పకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో
ప్రజల ఆశీర్వాదంతో అత్యధికమైన స్థానాలు గెలిచే అవకాశం ఉందనే ధీమా ధైర్యం కూడా రెండు పార్టీల్లో వ్యక్తమవుతా ఉంది సమత. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.